కేఎన్ఎం పంట సాగు రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందొచ్చని కోడూరు విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. చిన్న పెద్ద రైతన్నలకు తక్కువ ఖర్చుతో కేఎన్ఎం 7715 రకం వాడటం వల్ల అధిక దిగుబడులు వచ్చాయని ఆదర్శ రైతు కోడూరు విజయ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ వరి పంటకు సంబంధించి సలహాలు సూచనలు కావాల్సిన వారు 8985505549 నంబర్కి సంప్రదించాలని కోరారు. నా పేరు కోడూరు విజయ్ కుమార్ రెడ్డి, కమారెడ్డిపాలెం. నేను 2024లో మెడవలూరు దేవళ్ళ శ్రీనివాసరెడ్డి దగ్గర రబీలో 4 ఎకరాలు వేసుకున్నాడు. ఖరీఫ్లో 10 కేజీలు ఇచ్చాడు. అన్నారు వేయండి, మీరు ట్రై చేయండి. ఖరీఫ్లో వేసాను, ఒక అరెకరా వేసాను. వేసిన తర్వాత అది బాగుండింది. దాన్ని రబీలో 40 ఎకరాలు వేసాను. శ్రీనివాసరెడ్డి గారు వేయొద్దన్నా, అంత రిస్క్ చేయొద్దన్నాడు. కానీ బ్రహ్మాండంగా పండింది. ఆయన మార్గదర్శకంగా ఆయన కొనార్ నుంచి వెరైటీ తెచ్చున్నాడు శ్రీనివాసరెడ్డి గారు. అది వేసాను. అవతల రబీకి 2025 రబీకి 40 ఎకరాలు వేసాను. కేఎన్ఎం 7715 తెగుళ్ళు ఉండవు. పంట దిగుబడి 4 పుట్ల 5 తూములు 6 తూములు వచ్చింది నాకు. మళ్ళీ ఖరీఫ్కి ఇప్పుడు వేసాను. ఖరీఫ్కి వేసేటప్పుడు వేయొద్దన్నారు అందరూ. 150 రోజులు టైం తీసుకుంది. ఫస్ట్ క్రాప్ మాత్రం 130 రోజులు తీసుకుంది. ఇది 150 అయినా పంట బాగుందని అందరూ చెప్తున్నారు, రైతులు అందరూ చెప్తున్నారు. ఇప్పుడు కూడా 4 పుట్లు అవుతుందని ఆశిస్తున్నాను. రైతులు చెప్పేది ఏంటంటే తెగుళ్ళు తక్కువ, ఇది స్టెమ్ బొట్టుగా ఉంటుంది, దోమపోటు రాదు, పిండిలు కూడా చాలా తక్కువ, పెస్టిసైడ్స్ కూడా 4 సార్లు కొట్టాను పురుగు మందులు. అందుకని ఇది రైతులు ఆలోచించుకొని ఇది మంచి వెరైటీ 2 క్రాప్లకు పనికి వస్తుంది. సెకండ్ క్రాప్కి నేను ధైర్యం చేసేసా. రబీకి మాత్రం బీపీటీ కంటే అనువైన పంట 135 రోజులు పంట కాలం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.